వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్కారం. నమస్తే సత్యమూర్తి గారు. సార్, ఈరోజు ఒక వీడియో విన్నాను నేను. ఆ వీడియో విన్నాక మీ అభిప్రాయం చెప్పండి సార్. దాని మీద వీడియో వినిపిస్తాను మీకు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ తన పొలిటికల్ స్టైల్ మార్చారా? ఢిల్లీ జెన్జీ ఉద్యమం తర్వాత వైసీపీ విధానం కూడా మారిందా? మూస పద్ధతిలో పొలిటికల్ విమర్శల కంటే న్యూ జనరేషన్ కోసం న్యూ స్టైల్ పాలిటిక్స్ చేస్తేనే బెటర్ అని అంచనాకొచ్చారా? ప్రభుత్వంపై రాజకీయ పోరు కోసం వైసీపీ అనుసరించబోయే ఆ వ్యూహం ఏంటి? ఏపీలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ జెన్జీ యువతపై ఆశలు పెట్టుకున్నట్టు కనిపిస్తోంది. జంతర్ మంతర్ ఆందోళన తర్వాత వైసీపీ కూడా జెన్జీ స్ఫూర్తితో రాజకీయం మొదలుపెట్టింది. దీనికోసం ఆ పార్టీ ఎంచుకున్న ప్రధాన అంశం డిఎస్సీ. డిఎస్సీలో అక్రమాలు జరిగాయంటూ ఆ మధ్య కొంతకాలం మాట్లాడి వదిలేసిన వైసీపీ ఇప్పుడు మళ్లీ దాన్ని తెర మీదకు తీసుకొచ్చింది. నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారంలో కేంద్ర మంత్రి రాజీనామా చేసినట్టే డిఎస్సీ అక్రమాలపై మంత్రి లోకేష్ రాజీనామా చెయ్యాలని రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం చేస్తోంది. జంజీకి ఇక్కడ యువతకి, జగన్ రెడ్డి వెనకాల తిరిగే యువతకి పోలిక పెడుతూ చేసిన వీడియోని ఎట్లా చూస్తారు? ఎట్లా మీ అభిప్రాయం ఎట్లా తెలియజేస్తారు సార్? ఇది మా జర్నలిస్టు పరిభాషలో ప్లాంటెడ్ స్టోరీస్ అని ఉంటాయి. ప్లాంటెడ్ స్టోరీస్ అంటే ఏంటి అంటే కట్టుకథలు. మనం ఏదైనా ఒక రాజకీయ పార్టీకో, ఒక రాజకీయ నాయకుడికో మనం అతనికి అనుకూలంగా పని చెయ్యాలి అన్నప్పుడు ఒక ఊహాజనితమైన ఒక స్టోరీని మనం మనసులో అనుకొని దాన్ని పేపర్ మీద పెట్టి పేపర్లో ప్రింట్ చేయటం అనేది దాన్ని ప్లాంటెడ్ స్టోరీ అంటారు. దానికి అంత చాలా కథాకమాంశం అంతా పకడ్బందీగా అది చదివిన వాళ్ళకి, లేదు ఎలక్ట్రానిక్ మీడియాలో అయితే యాంకర్ పార్టు, ఆ తర్వాత వాయిస్ ఓవర్ ఉంటాయి. ప్రింట్ మీడియాలోనేమో స్టోరీ మొత్తం రన్ చేస్తారు. ఎలక్ట్రానిక్ మీడియాలో అయితే కొంత ఇంట్రడక్షన్, ఇంట్రో అనేది ప్రింట్ మీడియాలో ఉంటుంది. ఇక్కడేమో యాంకర్ కొంత చెప్తుంది, ఆ తర్వాత అంతా వాయిస్ ఓవర్ అంటారు. వెనక నుంచి మాటలు వినపడుతూ ఉంటాయి, ముందు విజువల్స్ వేస్తారు. ఎలక్ట్రానిక్ మీడియాలో అయినా ప్రింట్ మీడియాలో అయినా సరే దీన్ని ప్లాంటెడ్ స్టోరీ అంటారు. మనం ఒక కొత్త విషయాన్ని చెప్పాలి. ఆ కొత్త విషయాన్ని కూడా ఒక వర్గానికో, ఒక పార్టీకో, ఒక మనిషికో అనుకూలంగా చెప్పాలి. ఎట్లా చెప్పాలి అనే దాని మీద కొంతమంది, అంటే జర్నలిజంలో కూడా కొత్తగా అప్పుడే ప్రొఫెషన్లోకి వచ్చిన వాడు ఈ పని చేయలేడు. కొంత సీనియారిటీ వచ్చిన తర్వాత వార్తని ఎట్లా మ్యానిపులేట్ చెయ్యాలి అన్న మెళకువలు తెలిసిన జర్నలిస్టు ఇటువంటి పని ఈజీగా చేయగలుగుతాడు. ఇది కూడా అటువంటిదే. ఇక్కడ మరి ఆ రాసిన ఒక జర్నలిస్టే రాసి ఉంటాడు జనరల్గా. ఆ జర్నలిస్ట్ని కించపరచటం నా ఉద్దేశం కాదు. అతనికి మేనేజ్మెంటు చెప్పు ఉంటుంది. మనం ఈ జగన్మోహన్ రెడ్డిని ఒక కొత్త తరానికి ఒక ప్రతినిధిలాగా లేపాలి, మనం ప్రొజెక్ట్ చేయాలి, ఆయన్ని లేపాలి. మొత్తం సొసైటీలో ఈ జగన్మోహన్ రెడ్డి రాజకీయాలను చూసి చెదరించుకుంటున్నారు, అసహించుకుంటున్నారు. మొత్తం ఎవరు కూడా సొసైటీలో రామబ్రహ్మ గారు 2 వర్గాలు ఉంటాయి. ఒకటి వాళ్ళని ఎవరైతే ఒక వ్యక్తి ఉంటాడో అతను ఏ పని చేసినా కానీ అభిమానించే వాళ్ళు ఒక సెట్ ఉంటుంది. ఏ పని చేసినా వ్యతిరేకించే వాళ్ళు ఒక సెట్ ఉంటుంది. ఈ 2 సెట్లు కాకుండా ఒక పెద్ద బల్క్ సెగ్మెంట్ ఇంకోటి ఉంటుంది, న్యూట్రల్ సెట్. వాళ్ళని న్యూట్రల్స్ అంటారు. అంటే వాళ్ళు ఈ ఆర్గ్యుమెంట్ బాగా ఉంటే ఇది కరెక్టే కదా అంటారు, ఈ ఆర్గ్యుమెంట్ బాగా లేకపోతే ఇది బాగా లేదు అంటారు. వాళ్ళు దే ఆర్ కాల్డ్ న్యూట్రల్స్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల విషయానికి వస్తే చంద్రబాబు నాయుడు కూటమి, జగన్మోహన్ రెడ్డి పార్టీ 2 కూడా క్లియర్ కట్గా చాలా డివైడ్ అయిపోయి 2 ఉన్నాయి. 2 సెగ్మెంట్లు బలంగా కనపడుతూ ఉన్నాయి. ఒక సెగ్మెంటు అంటే చంద్రబాబు నాయుడు కూటమి, ఆ పార్టీలకి సంబంధించిన సెగ్మెంటు చాలా ఇంటాక్ట్గా పకడ్బందీగా మనకు కనపడుతూ ఉన్నది. వాళ్ళు అంటే డెవలప్మెంటు, అక్కడ జరుగుతున్న డెవలప్మెంటు, వాటన్నిటినీ కూడా వాళ్ళు చాలా అడ్మైరింగ్గా చూస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు కాబట్టే ఇవన్నీ జరుగుతున్నాయి అని గట్టిగా నమ్ముతూ ఉన్నారు. ఇంకొక సెట్ జగన్మోహన్ రెడ్డిని అభిమానించేవాళ్ళు, జగన్మోహన్ రెడ్డిని ఫాలో అయ్యేవాళ్ళు రకరకాల కారణాలతో ఆ పని చేస్తూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డికి అంటే అతను చెప్పే మాటలు విని
ప్రభావం అంటే ఆ ప్రభావం పడిన వాళ్ళెవరు అక్కడ ఉండరు. వాళ్ళందరూ కూడా సహజంగా దూకుడు స్వభావం గలవాళ్ళు, నిన్న దేవరపల్లి చూసాను. దుందుడుకు స్వభావం ఉండి అందరినీ ధిక్కరించి మాట్లాడేవాళ్ళు, వాళ్ళు ఎక్కువ మంది అక్కడ కనపడతారు. మీరు ఎప్పుడన్నా చూడండి, చంద్రబాబు నాయుడు పార్టీ పబ్లిక్ మీటింగులో మాట్లాడేటప్పుడు ముఖ్యమంత్రిగా కానీ అంతకుముందు ప్రతిపక్ష నాయకుడిగా కానీ ఎప్పుడైనా సరే అతను మాట్లాడుతూ ఉంటాడు, ప్రజల్ని మధ్య మధ్యలో క్వశ్చన్లు అడుగుతూ ఉంటాడు. మీరు నేను చెప్పేదాంతో ఏకీభవిస్తే మీరు చప్పట్లు కొట్టండి అంటాడు, అప్పుడే కొడతారు. ఈ ప్రాక్టీసు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు చేయడు. ఎందుకు అంటే అతనికి తెలుసు నేను చెప్పేది వినరు వీళ్ళు, వాళ్ళు సీఎం అని అరుస్తుంటారు, వాళ్ళు చప్పట్లు కొడుతుంటారు, వాళ్ళు ఆపితే నేను మాట్లాడాలి అనుకుంటూ ఉంటాడు. ఈ ఇన్ఫ్లుయెన్స్లో వీళ్ళు ఉంటారు. ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి 2 సంవత్సరాలు అధికారం కోల్పోయిన ఈ 2 సంవత్సరాల కాలంలో చాలా విషయాలని అబ్జర్వ్ చేశాడు. ఏంటి అంటే ఈ తెలుగుదేశం సపోర్ట్ చేసే వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళల్లో మార్పు రావట్లేదు. పైగా వాళ్ళకి ఇంకా చంద్రబాబు నాయుడు అంటే, పవన్ కళ్యాణ్ అంటే, నారా లోకేష్ అంటే ఆరాధనా భావం ఇంకా పెరుగుతూ ఉన్నది. తన సెక్టార్లో తనని నమ్మి తనతోటి వచ్చేవాళ్ళు వేరియస్ రీజన్స్ తోటి, కులం పేరుతోటో మతం పేరుతోటో, లేకపోతే ఆ ఇన్ఫ్లుయెన్స్ అంటే డబ్బులు, లేకపోతే ఈ మందు, ఇటువంటివి ఉంటాయి కదా, ఆ ఇన్ఫ్లుయెన్స్లో వస్తున్నారు అనేది జగన్మోహన్ రెడ్డి క్లియర్ కట్గా ఒక ఐడియా ఉంది. కాబట్టి ఇప్పుడు ఏంటి అంటే ఈ న్యూట్రల్ సెక్షన్ నుంచి కొంతమందిని చీల్చుకోవాలి, ఈ అవసరం కనపడుతూ ఉన్నది. అందుకని ఈ న్యూట్రల్ సెక్షన్స్ నుంచి, న్యూట్రల్ సెక్షన్ ఇప్పుడు చాలా ఎక్కువ స్థాయిలో ఉన్నది, ఎన్నడూ లేనంతగా ఉన్నది. ఎన్నడూ లేనంతగా న్యూట్రల్ సెక్షన్ పెరిగిపోయి ఉన్నది. ఎందుకు పెరిగిపోయి ఉన్నది అంటే వాళ్ళందరూ కూడా మళ్ళీ ఎలక్షన్ వచ్చే టైంకి దే విల్ మేక్ దేర్ మైండ్. అప్పటి వరకు దే విల్ నాట్ కామెంట్ అపాన్, దే అబ్జర్వ్. బాగుందంటే బాగుందంటారు, బాగలేదంటే బాగలేదంటారు. అర్థమైంది కదా నేను చెప్పింది? సో ఈ న్యూట్రల్ సెక్షన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయటానికి జగన్మోహన్ రెడ్డి సాక్షి పేపర్లో కానీ, సాక్షి ఛానల్లో కానీ, ఆయన నడిపే యూట్యూబ్ ఛానల్స్లో కానీ, ఆయన మీద ఆధారపడి ఎనాలిసిస్లు చేసే వాళ్ళతో మీద ఆధారపడి కానీ ఈ న్యూట్రల్స్ని ప్రభావితం చెయ్యలేడు. న్యూట్రల్స్ని ప్రభావితం చెయ్యాలి అంటే ఇంకొక థర్డ్ పార్టీ కావాలి. ఆ థర్డ్ పార్టీనే ఇది. ఇప్పుడు మీరు వినిపించిన ఆ ఛానలే థర్డ్ పార్టీ రోల్ ప్లే చేస్తూ ఉన్నది ఇప్పుడు సమాజంలో. వీళ్ళు ఒక్కొక్కసారి ఒక్కొక్క దీన్ని వదులుతూ ఉంటారు. ఒక ఇది నిజమా అన్న అనుమానం కలిగే విధంగా వదులుతూ ఉంటారు. ఈ అంటే కన్ఫ్యూజన్లోకి మెల్లిగా ఈ న్యూట్రల్ సెక్షన్ని కన్ఫ్యూజన్లోకి తోస్తే చాలు, వీళ్ళు సక్సెస్ అయిపోయినట్టు, జగన్మోహన్ రెడ్డి డబల్ సక్సెస్ అయినట్టు. ఈ కార్యక్రమాన్ని చేయటానికి ఈ జర్నలిస్ట్ని ఉపయోగించారు. అంటే మేనేజ్మెంట్ చెబితే అక్కడ ఉన్న సీనియర్కి బాగా తెలియగలవాడికే చెప్తారు కదా, మనం ఇట్లా డైవర్ట్ చేయాలి, ఏం చేస్తావు చెయ్యి అంటే అతను ఇది రాశాడు. ఇక్కడ ఆ రాసిన జర్నలిస్ట్కి ఒక 2-3 క్వశ్చన్లు వేద్దాం. అంటే ఆ రాసిన జర్నలిస్ట్కి మనం క్వశ్చన్లు వేయటం వల్ల ప్రయోజనం లేదు. ఎందుకంటే ఇది అతని అభిప్రాయం కాదు, మేనేజ్మెంట్ రాయమని చెప్తే రాసి ఉంటాడు. ఆ మేనేజ్మెంట్కి జగన్మోహన్ రెడ్డి చెబితే వాళ్ళు చేసి ఉంటారు. ఇది ఐఎమ్ వెరీ క్లియర్. కాకపోతే ఏంటి అంటే అతను ఒక విశ్లేషణ లాగా అతను రాశాడు. యాంకరు చదివిందంటే యాంకర్ సొంత తెలివితేటలేం కాదు, వాయిస్ ఓవర్ ఆమె చదివింది అంటే ఆమె సొంత తెలివితేటలేం కాదు, ఎవడో రాసిస్తే చదివారు. సో అందుకని మనం ఆ రాసిన వాడికే కొన్ని క్వశ్చన్లు వేద్దాం. అసలు జన్జీ అంటే ఏమిటి, నీ అభిప్రాయం ఏంటి? నీ అభిప్రాయం జన్జీ అంటే నీ అభిప్రాయం ఏమిటి అంటే జన్జీ ఆశలు ఆకాంక్షలు ఎట్లా ఉంటాయి అనేది నీకు తెలుసా? ఇది నా రెండో ప్రశ్న. జన్జీ ఏం అడుగుతున్నది? జన్జీ ఏం అడుగుతున్నది? ఇది మూడో ప్రశ్న. ఇట్లా ప్రశ్నలు వేసుకుంటూ పోతే ఈ జన్జీ ఏం కావాలనుకుంటున్నది? జన్జీకి వాళ్ళు మన సొసైటీ నుంచి మనం ఇవ్వాల్సిందేంటి? అంటే మనం పెద్దవాళ్ళుగా మనం ఇవ్వాల్సిందేంటి? ఈ ప్రభుత్వం ఇవ్వాల్సిందేంటి? అసలు జన్జీ అనేది ప్రభుత్వం నుంచి ఆశిస్తున్నదా లేదా? ఏమన్నా ఆశిస్తుందా? జన్జీ అంటే నా ఉద్దేశం ప్రకారం
దే వాంట్ టు స్టాండ్ ఇండిపెండెంట్లీ. దే డోంట్ వాంట్ టు డిపెండ్ ఆన్ గవర్నమెంట్. ఇది నాకు తెలిసిన జెన్జీకి అర్థం, నాకు తెలిసింది. వాళ్ళు దే డోంట్ వాంట్ టు డిపెండ్ అపాన్ దేర్ పేరెంట్స్ కూడా, అంటే వాళ్ళ తల్లిదండ్రుల మీద కూడా మనం ఆధారపడకుండా మనం బతకాలి. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ప్రయత్నం చేస్తారు. ఒక ప్రయత్నం చేసి స్వతంత్ర భావాలు కలిగి సొంత ఆలోచనలతోటి పురోగమిద్దాము అనుకుంటున్న సెట్ జెన్జీ, నా అభిప్రాయం ప్రకారం. అంటే నా అభిప్రాయం తప్పు అయితే మీరేమైనా చెప్పండి. ఇది జెన్జీ. ఇప్పుడు జెన్జీ అంటే అతనికి ఏం తెలియదు అన్నాను, నాకేం తెలుసు నేను చెప్పాను. ఇప్పుడు కొంతసేపు నేను చెప్పిందే జెన్జీ విషయంలో కరెక్ట్ అనుకుందాం. ఎందుకంటే నేను మీ ముందర ఉన్నాను, నా జెన్జీ మీద నా అభిప్రాయాన్ని నేను మీకు చెప్పాను కాబట్టి నా అభిప్రాయమే ప్రస్తుతానికి ఫైనల్. మీ తర్వాత మరి చూద్దాం, మన తర్వాత ఏం రియాక్షన్స్ ఎట్లా వస్తాయో, రియాక్షన్స్ ఎట్లా వస్తాయనేది చూద్దాం. ఇప్పుడు తల్లిదండ్రుల్ని కూడా, అంటే వాళ్ళని కూడా కాదు, వాళ్ళ కష్టం కలిగించకుండా మన కాళ్ళ మీద మనం నిలబడదాము అనుకునే జెన్జీకి ఈ జగన్మోహన్ రెడ్డి ఏమైనా డైరెక్షన్ ఇస్తున్నాడా? నా స్ట్రైట్ క్వశ్చన్. ఎక్కడ ఇస్తున్నాడు సార్? ఏ సందర్భంలో ఇవ్వలేదు. నువ్వు సొంతగా నీ కాళ్ళ మీద నువ్వు నిలబడటానికి నేను ఈ పని చేస్తాను అని ఏమైనా ఈ జగన్మోహన్ రెడ్డి ఈ 2 సంవత్సరాల కాలంలో ఎప్పుడైనా ఏ సందర్భంలో అయినా చెప్పాడా? నా మొదటి ప్రశ్న. సార్ చెప్పకపోగా వాళ్ళని రెచ్చగొడుతూ, అంటే పాత సంఘటనలు గుర్తు చేసుకున్న కంటే నిన్న జరిగింది కాబట్టి దేవరపల్లిలో కొంతమంది గంజాయి బ్యాచ్ని వేసుకుని అతను వెళ్ళి చేసిన అరాచకాలు మనకు స్పష్టంగా కనపడతా ఉన్నాయి. ఆ హోటల్ ధ్వంసం చేయటం, డబ్బులు ఎత్తుకెళ్ళిపోవటం, సిగరెట్లు ఎత్తుకెళ్ళిపోవటం, రకరకాల బేభత్సం చేసి వెళ్ళిపోయారు. అక్కడ జగన్ రెడ్డిని ఫాలో అయ్యే గంజాయి బ్యాచ్ని జంజీ అనుకుంటున్నాడు జగన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి నిన్న ఆ టూర్లో ఒకడు జగన్మోహన్ రెడ్డి కారులో ఉండగా ఆ కారు పక్కన ఇంకో కారు వచ్చి ఆగితే ఆ కారు పైన ఒకడున్నాడు. వాడు చొక్కా ఇప్పదీసి వాడి నగ్న శరీరాన్ని జగన్మోహన్ రెడ్డికి చూపిస్తున్నాడు. రాసిన జర్నలిస్టు అదా నీ ఉద్దేశంలో జెన్జీ అంటే ఇదా? వాడు చొక్కా ఇప్పదీసి వాడు నగ్న శరీరాన్ని జగన్మోహన్ రెడ్డికి చూపిస్తున్నాడు. ఇంకొకటి, మీరు క్లియర్ కట్గా మీరు నిన్న విజువల్స్ చూడండి. జగన్మోహన్ రెడ్డి చెయ్యి చాస్తే చేతికి ఉన్న వాచ్ని ఒకడు లాక్కొని పోయాడు. మీరు చూడండి కావాలంటే. జగన్మోహన్ రెడ్డి లాస్ట్ హిజ్ వాచ్. జెన్జీ 27 మంది జగన్మోహన్ రెడ్డి పర్యటనకి వచ్చిన ప్రతిసారి చాలామంది ఇబ్బంది పడుతున్నారు. నిన్న 27 మంది హాస్పిటల్ పాలయ్యారు వాళ్ళ అరాచకాలకి. జెన్జీ ఏమన్నా అంటే జెన్జీని ఆకట్టుకోవటానికి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నాడని ఈ జర్నలిస్టు స్టోరీ రాస్తాడు. మాట్లాడితే సార్ ఢిల్లీలో జరిగిన CJP కాక్రోచ్ జనతా పార్టీతో పోల్చుకుంటున్నారు. అక్కడ జెన్జీ అక్కడ ఉద్యమం చేసింది, సాధించుకుంది, ఇక్కడ కూడా అలా చేసే అవకాశం ఉందన్నట్టు మాట్లాడుతున్నారు. అక్కడ జెన్జీనేమో అసలు అక్కడ ఏం చేసిందో తెలుసా నీకు? అదే నీట్ పరీక్షలో లీక్ అయిన పేపర్ గురించో లేకపోతే దాని గురించి మాట్లాడి దాని ఉద్యమం చేశారు, సాధించుకున్నారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చేసేది గంజాయి బిజినెస్, గంజాయి బ్యాచ్ని వేసి తిరుగుతా, ధ్వంసం చేసుకుంటా, ఇలాంటి వాళ్ళు కూడా జెన్జీతో పోల్చుకోవడం అంటే అర్థం కాని పరిస్థితి. అసలు జగన్మోహన్ రెడ్డి ఏమనుకుంటున్నాడో మనకు తెలియదు, కానీ ఈ జర్నలిస్ట్ ఏమనుకుంటున్నాడు? ఈ రాసిన జర్నలిస్ట్కి నేను ఒక్క పాయింట్ చెప్తా. కాక్రోచ్ జనతా పార్టీ ఫౌండరు అభిజిత్ దీప్కే నిన్న ఒక మీటింగ్ పెట్టి ఏం చెప్పాడు అంటే, నేను రాజకీయాల్లోకి రావట్లేదు, నా కాక్రోచ్ జనతా పార్టీని రాజకీయ పార్టీగా మార్చట్లేదు, ప్రస్తుతానికి నేను ప్రెషర్ గ్రూపుగా మాత్రమే ఉంటాను అని చెప్పాడు అభిజిత్ దీప్కే. తెలుసా? చూసావా? లేటెస్ట్గా కాక్రోచ్ జనతా పార్టీలో ఏం జరుగుతున్నదో గమనించావా? జెన్జీ అంటావేంటి? కాక్రోచ్ జనతా పార్టీని రాజకీయ పార్టీగా తీసుకొస్తారా అంటే ఇప్పుడే కాదు, ఈ ప్రస్తుతానికి మాత్రం నేను ప్రెషర్ గ్రూపుగానే ఉంటాను అని చెప్పాడు. అంటే అర్థం ఏంటి? నీ కాక్రోచ్ జనతా పార్టీ అంతమందిని జంతర్ మంతర్ దగ్గరికి తీసుకురాగలిగిన ఈ కాక్రోచ్ జనతా పార్టీ రాజకీయ పార్టీగా ట్రాన్స్ఫార్మ్ కావటానికి వాళ్ళు వెనకడుగు వేస్తున్నారు. ఇప్పుడే రాకపోవచ్చు, ఎలక్షన్ల ముందు రావచ్చు, నేను దాని జోలికి వెళ్ళట్లా. కానీ ఎందుకు అంటే అభిజిత్ దీప్కే అట్లా ఎందుకు చెప్పాడు అంటే, ఇప్పుడు కనుక అభిజిత్ దీప్కే
రాజకీయ పార్టీ అనౌన్స్ చేస్తే హీ విల్ బికమ్ యాంటీ టు బీజేపీ అండ్ కాంగ్రెస్ ఆల్సో, అరవింద్ కేజ్రీవాల్ ఆల్సో. ఈ ముగ్గురు అంటే నరేంద్ర మోడీ కానీ, రాహుల్ గాంధీ కానీ, అరవింద్ కేజ్రీవాల్ కానీ ఈ ముగ్గురు వ్యతిరేకిస్తారు అతన్ని. ఈ విషయం అతనికి స్పష్టంగా తెలుసు కాబట్టి ఇప్పుడే నేను రాజకీయాల్లోకి రాను, రాజకీయ పార్టీగా దీన్ని మార్చను అని చెప్పాడు. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే ప్రతి వాడు దేశంలో ఇప్పుడు ప్రతి వాడు కూడా వచ్చి అక్కడ కూర్చొని జంజీ 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 ఆస్పిరేషన్ జంజీ ఆస్పిరేషన్ ఏంటి, ఏమనుకుంటున్నావు నువ్వు? సార్ జంజీ ఆస్పిరేషన్ నాకు స్పష్టంగా అనిపించింది, నీటి పేపర్ సాధించుకున్నారు వాళ్ళు. అట్లాగే నేను రాజ్యసభలో చింతకాల విజయ్ ఆయన అడిగిన ప్రశ్నే అందరిని ఆలోచన చేస్తుంది. అందరూ ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నారు. 13 సంవత్సరాలుగా బెయిల్ మీద తిరుగుతున్న జగన్మోహన్ రెడ్డి కేసులను మీరు ఎందుకు పర్యవేక్షించట్లేదు, తీర్పులు ఎందుకు రావట్లేదు అని చెప్పి ఆయన అడిగిన ప్రశ్నే రేపు జంజీ అడగబోయే ప్రశ్న. ఎగ్జాక్ట్లీ అసలు ఈ కాక్రోచ్ జనతా పార్టీ పుట్టిందే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఏదో కామెంట్ చేశాడని పుట్టింది కదా. మరి ఇప్పుడు అదే సుప్రీంకోర్టు మరి ఈ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన అక్రమాస్తుల కేసుని నువ్వు మరి ఎందుకు పరిష్కరించలేకపోతున్నావు? ఇంకా ఎందుకు అంటే నాకు ఈ కేసుతో సంబంధం లేదు అన్న డిశ్చార్జ్ పిటిషన్లు దగ్గరే ఈ కేసు ఎందుకు ఆగిపోయింది అని చెప్పి కుర్రాడు చింతకాయల విజయ్ రాజ్యసభ సభ్యుడు, తెలుగుదేశం పార్టీ నుంచి రాజ్యసభ సభ్యుడయ్యాడు, అతను ప్రశ్నించాడు. మరి అదే కదా ఇప్పుడు ఈ నేరాలు చేసిన వాళ్ళు, మరీ ముఖ్యంగా ఆర్థిక నేరాలు చేసిన రాజకీయ నాయకులు, ఈ ఆర్థిక నేరాలు చేసిన రాజకీయ నాయకులన్నీ జంజీ సపోర్ట్ చేస్తుందా? ఆర్థిక నేరాలు చేసిన వ్యక్తి రాజకీయాలలో ఉంటే అతను సామాజిక నేరాలు కూడా చేస్తాడు, ఆర్థిక నేరంతో ఆగిపోడు. ఇది జంజీ అభిప్రాయం. సార్ నీట్ పేపర్ వల్ల 21 మంది చనిపోయారు, బాధాకరం. ఆ పేపర్ లీకేజ్ వల్ల 1 లక్ష మంది బాధపడి ఉంటారు. జగన్మోహన్ రెడ్డి లాంటి ఆర్థిక ఉగ్రవాదులు చేసిన పనుల వల్ల 140 కోట్ల మంది ఇబ్బంది పడుతున్నారు. దేశం అప్రదిష్ట పాలైంది. అట్లాంటి వ్యక్తిని కంట్రోల్ చేయకుండా, అట్లాంటి వ్యక్తిని ప్రశ్నించకుండా ఈ వ్యవస్థలు కానీ, పార్టీలు కానీ, అధికారంలో ఉన్న వాళ్ళు కానీ, ప్రతిపక్షాలు కానీ ఊరికనే మిగతా కార్యక్రమాలు చేపట్టి సొల్లు కబుర్లు చెప్తే ఉపయోగం ఏంటి? అదే ఇప్పుడు జంజీ అడుగుతున్నదే అదండి. మీరు నేరమయ రాజకీయాలు చేస్తున్నారు. వీ డోంట్ యాక్సెప్ట్ దిస్ సిస్టమ్. ఏ సిస్టము? నువ్వు నేరానికి పాల్పడతావు, ఆ నేరాన్ని కోర్టు నిర్ధారించి నీకు శిక్ష వేసే వరకు నువ్వు రాజకీయాల్లో ఉండొచ్చు, నువ్వు రాజకీయాల్లో పోటీ చేయొచ్చు, రాజకీయాల్లో గెలవచ్చు, నువ్వు మంత్రి కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు. ఆ పదవులను అడ్డం పెట్టుకుని అన్నీ ఆపుకోవచ్చు. ఇదే వ్యవస్థ. ఈ ప్రశ్న జంజీ వేస్తున్న ప్రశ్న ఇది, జంజీ వేసే ప్రశ్న ఇది. నువ్వు అసలు బేసిక్ మూలానికి వెళ్లకుండా నువ్వు ఈ జంజీ అంతా కూడా జంజీని ఆకట్టుకోవటానికి జగన్మోహన్ రెడ్డి ఈ ప్రయత్నం చేస్తున్నాడని చెప్పి గంభీరంగా, నువ్వు ఎంత గంభీరంగా చెప్పినా అక్కడ జరుగుతున్నది ఏంటి? మీకు జగన్మోహన్ రెడ్డి టేకప్ చేసిన ఇష్యూస్ ఏంటి? ఈ 2 సంవత్సరాల కాలంలో, ఈ 2 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి నేరస్తుల్ని పరామర్శించటం తప్ప బాధితుల దగ్గరికి ఏ రోజునైనా వెళ్ళాడా? ఈ నేరస్తులందరూ కూడా తన మనుషులు గతంలో చేసిన నేరాలకి కాదు సుమా, తాజాగా చేస్తున్న నేరాలకి పట్టుబడుతూ ఉంటే. నేను ఈ మాట ఎందుకన్నాను అంటే గతంలో చేసిన నేరాలని తవ్వి బయటికి తీసి అరెస్టు చేస్తే దాన్ని కక్ష సాధింపుగా చూడొచ్చు. ఇప్పుడు లేటెస్ట్గా తాజాగా నేరాలు చేసి అరెస్ట్ అవుతూ ఉంటే నువ్వు కొత్త నేరాలు చేసి అధికారంలో లేకపోయినా యథేచ్ఛగా నువ్వు నేరాలు చేస్తున్నావు అంటే నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఇంకెన్ని నేరాలు చేసి ఉంటావు, బయటికి రాకుండా ఎట్లా ఆపి ఉంటావు? ఉదాహరణకి ఆలూరు ఎమ్మెల్యే, వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి, అతను చేసింది ఏంటి? ఒక దళిత ఫ్యామిలీ మీద అటాక్ చేశాడు, దళిత కుటుంబానికి తీరని నష్టం చేశాడు, అడ్డం వచ్చిన వాళ్ళందరినీ కొట్టాడు, ఆ ఊరు మొత్తం తిరగబడింది. అతన్ని అరెస్ట్ చేస్తే గొడవ పెడుతున్నారు. ఇంకొక అతను గుంటూరులో మాజీ ఎమ్మెల్యే ముస్తఫా అని ఉన్నాడు, అతను
అతనికి ఒక ఏలూరు దగ్గర ఎక్కడి నుంచో నూజివీడి దగ్గర నుంచి ఒక టొబాకో బ్రోకరు ఈ ముస్తఫా ఓ పెద్ద ట్రేడర్, టొబాకో ట్రేడర్. ఈ పెద్ద ట్రేడర్కి అతను సప్లై చేస్తాడు. బ్రోకర్, హీజ్ ఎ బ్రోకర్. రైతుల దగ్గర నుంచి కలెక్ట్ చేసి ఇతనికి స్టాక్ ఇస్తాడు, అమ్ముతాడు. ఇతను బయట విదేశాలకు ఎక్కడికో అమ్ముకుంటాడు. ఈ ముస్తఫా అనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు పొగాకుకి కరెక్ట్ ధర ఇవ్వటం లేదు అన్న ఉద్దేశంతో ఎవరైతే బ్రోకర్ ఉన్నాడో, నూజివీడు బ్రోకర్ ఉన్నాడో, అతను వేరే ట్రేడర్కి అమ్ముతున్నాడు. వేరే ట్రేడర్కి పొగాకుని అమ్ముతూ ఉన్నాడు. ఇది చూసి నేను తక్కువ రేటు ఇచ్చినా సరే నువ్వు నాకు అమ్మాల్సిందే అని చెప్పిన ఈ ముస్తఫా ఆ నూజివీడు ట్రేడర్ పంపించిన లారీని, ఆ లారీ డ్రైవర్ని, పొగాకు స్టాకుని మొత్తం కిడ్నాప్ చేసి తీసుకెళ్ళాడు. జగన్ రెడ్డి నిన్న పెట్టాడు, మొన్న జరిగింది ఇది. అంటే నువ్వు పొగాకు రైతుల గురించి మాట్లాడటానికి ఇక్కడ వచ్చి పొగాకు రైతులకు అన్యాయం జరుగుతుందంటే అన్యాయం చేస్తున్నదే నువ్వు కదా, అన్యాయం చేస్తున్నదే నీ పార్టీ కదా. అన్యాయం చేసినందుకు, కిడ్నాప్ చేసినందుకు ఒకవైపు పొగాకు రైతుల్ని నువ్వు మోసం చేస్తున్నావు, ఇంకొక వైపు పొగాకు బ్రోకర్ని మోసం చేస్తున్నావు, ఇంకొక వైపు లా అండ్ ఆర్డర్ని నీ చేతిలో తీసుకున్నావు. మళ్ళీ కేసు పెట్టడం ఏంటంటాడు, ముస్తఫా మీద కేసు పెట్టడం ఏంటంటాడు. సీదిరి అప్పలరాజు కొడుకుని వెళ్ళి బుల్లెట్ బండి ఇచ్చి గుద్ది చంపమని చెప్పి చంద్రబాబు చెప్పాడా? ఎవరు చెప్పారు? అంటే సీదిరి అప్పలరాజుని కుట్ర కోణం ఎక్కడుంది అంటాడు ఈ జగన్మోహన్ రెడ్డి. కుట్ర కోణం ఏమిటి అంటే, నీ కొడుకు యాక్సిడెంట్ చేస్తే నువ్వు నీ కొడుకుని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో అప్పగించటం అటుంచి, నీ కొడుకు వయసులో ఉన్న ఇంకొక వ్యక్తిని తీసుకొచ్చి ఇతనే గుద్దాడు అని చెప్పటం, అక్కడ నేరం ప్రదేశంలో జరిగిన సాక్ష్యాలు ఆధారాలు లేకుండా చేయటం, ఇది కుట్ర చేసింది సీదిరి అప్పలరాజు, రాష్ట్ర ప్రభుత్వం కాదు, పోలీసులు కాదు. జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తాడు? చంద్రబాబు నాయుడు కుట్ర చేశాడు అంటాడు. చంద్రబాబు నాయుడు ఎక్కడ కుట్ర చేశాడు అంటే, ఈ విషయాలు నేను ఇప్పుడు మీకు 3 విషయాలు చెప్పా. సీదిరి అప్పలరాజు, ముస్తఫా, విరూపాక్షి, ఈ ముగ్గురు చేసిన నేరాలని జంజీ సపోర్ట్ చేస్తుందా? జంజీని ఆకట్టుకోవాలి అంటే నువ్వేం చేయాలి? చంద్రబాబు నాయుడు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాను అని చెప్పాడు. నువ్వేం చెప్పాలి? నేను 40 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పాలి. చెప్పావా? ఎక్కడన్నా చెప్తున్నావా? నువ్వు 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వటానికి చంద్రబాబు నాయుడు ఎక్కే గడప దిగే గడప, ఈయన రాకుండా అడ్డుపడుతున్నాడు. ఎక్కే గడప దిగే గడప రాకుండా నువ్వు అడ్డుపడుతూ నువ్వు జంజీ ఆస్పిరేషన్స్ని ఎలా ఫుల్ఫిల్ చేస్తావు? చంద్రబాబు నాయుడు క్లియర్ కట్గా చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? వీళ్ళందరికీ ఉద్యోగాలు కల్పిస్తాను. నేను ఉద్యోగాలు కల్పిస్తానంటే మీ దగ్గర టాలెంట్ లేకపోతే నేను ఉద్యోగాలు ఇవ్వలేను సుమా. మీకు స్కిల్ ఉండాలి. నేను డేటా సెంటర్ పెడుతున్నా, మీకు డేటా సెంటర్కి సంబంధించిన స్కిల్ లేకపోతే మీరు అక్కడ పనికిరారు. మీరు స్కిల్ నేర్చుకోండి. మీకు స్కిల్ నేర్చుకోవడానికి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెట్టా. నేను క్వాంటమ్ కంప్యూటర్ తీసుకొస్తున్నా అమరావతికి. పెద్ద అగ్రిమెంట్లు అవుతున్నాయి. మీకు అసలు చాలా దేశాలతోటి అగ్రిమెంట్లు అవుతున్నాయి. మనం అమరావతిలో పెడుతున్న క్వాంటమ్ కంప్యూటర్ సర్వీసెస్ని వాడుకోవటానికి చాలా పెద్ద కంపెనీలు ముందరకు వస్తూ ఉన్నాయి. వాళ్ళందరూ రాబోయే రోజుల్లో టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళని ఎక్వైర్ చేసుకుంటాయి. చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడు? మీకు ఈ క్వాంటమ్ కంప్యూటింగ్లో మీకు ఫౌండేషన్ కోర్స్ పెట్టి వాళ్ళందరికీ కూడా స్కిల్ డెవలప్మెంట్ ఇస్తూ ఉన్నాడు. ఆల్రెడీ 2 లక్షల మంది రెడీగా ఉన్నారు. వాళ్ళు ఆల్రెడీ చేరిపోయారు. వాళ్ళందరూ దే ఆర్ సర్టిఫైడ్ పీపుల్. జంజీ కోరుకునేది ఏది? ఇదా అంటే జంజీ కోరుకునేది ఉద్యోగాలు, పరిశ్రమలు, అభివృద్ధి, తమ సొంత కాళ్ళ మీద తాము నిలబడటం. జగన్ రెడ్డి కోరుకునే జంజీ ఏంటంటే గంజాయి తాగటం, గంజాయి అమ్మటం, మాదక ద్రవ్యాలు తీసుకోవడం, రప్పరప్పాడిస్తాం. మీకు అంటే ఇప్పుడు నేను చెప్తూ ఉంటే వినేవాళ్ళకి ఒక రకంగా అనిపించవచ్చు. ఏంటి అంటే,
నువ్వు క్వాంటమ్ వ్యాలీ గురించి చెప్పావు, క్వాంటమ్ టెక్నాలజీ నేర్చుకున్న వాడికే ఉపయోగం అని చెప్పావు. నువ్వు లేకపోతే ఏఐ టెక్నాలజీ నువ్వు నేర్చుకోవాలని నువ్వు చెప్తున్నావు. అందరూ నేర్చుకోగలుగుతారా? ఇట్ ఈస్ ఎ గుడ్ క్వశ్చన్. అసలు ఇటువంటి క్వశ్చనే కావాలి. అందరూ అది నేర్చుకోలేరు. కానీ సింపుల్ టెక్నాలజీని తీసుకొచ్చాడు చంద్రబాబు నాయుడు. దట్ ఈస్ డ్రోన్ టెక్నాలజీ. గ్రామీణ ప్రాంతాలలో ఎక్కువ చదువుకోలేకపోయినా, ఆర్థికంగా స్తోమత లేక కానీ, వాళ్ళకి ఇంటి దగ్గర పరిస్థితులు అనుకూలించకపోవటం కానీ, చదువు రాకపోవటం కానీ, ఏదైనా కానీ, వ్యవసాయం మీద ఇంట్రెస్ట్ కానీ ఏదైనా కానీ, ఎక్కువ చదువుకోలేకపోయినా వాళ్ళకి డ్రోన్ టెక్నాలజీ మీద శిక్షణ ఇప్పించి ఇప్పుడు ఆ డ్రోన్లు తయారు చేసే హబ్ని తీసుకొచ్చాడు రాయలసీమకి చంద్రబాబు నాయుడు. ఇప్పుడు డ్రోన్ హబ్ రెడీ అయిపోతున్నది అక్కడ. అంటే అక్కడ మొత్తం డ్రోన్ సిటీ అనేది పెడుతూ ఉన్నాడు. అక్కడ నీకు ఏఐ అక్కర్లేదు, నీకు ఇంట్రెస్ట్ ఉంటే చాలు. గవర్నమెంట్ ఫ్రీగా నేర్పుతున్నది నీకు. నువ్వు దాన్ని ఆ నాలెడ్జ్ని ఎక్వైర్ చేసుకుంటే డ్రోన్ టెక్నాలజీని వ్యవసాయంలో వాడచ్చు. లేదు నువ్వు ఇంకా దాన్ని నేను అద్భుతంగా చేస్తాను అంటే, నువ్వు ఇప్పుడు జరుగుతున్న యుద్ధాలన్నీ కూడా డ్రోన్లు పంపిస్తున్నారు, కొడుతున్నారు. ఇరాన్ చేస్తున్నది అదే. అమెరికా వాడు మిసైల్స్ వేస్తూ ఉంటే ఆ మిసైల్ కాస్ట్ పెడితే వీడికి 1000 డ్రోన్లు వస్తున్నాయి. ఈ 1000 డ్రోన్లు పెట్టి కొడుతున్నాడు. ఒకటి తగిలితే అక్కడ పోతుంది కదా. వాడు కొన్ని బిలియన్ డాలర్స్ వాడు ఖర్చు చేస్తున్నాడు అమెరికా వాడు. మీరు చంద్రబాబు నాయుడు గారు ఆ దిశలో ఆలోచిస్తున్నారు. నేను వస్తే ఈ డ్రోన్లు గంజాయి సప్లైకి వాడుకోవచ్చు అని చెప్పి జగన్ ఆలోచిస్తున్నాడు. అది తేడా. అందుకని మీకు టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవాలి. దానికోసం నేను సౌకర్యాలు కల్పిస్తాను అని చెప్తున్నా. చంద్రబాబు నాయుడు జంజీని ఆకర్షిస్తాడా? నేను రప్ప నరుకుతా. నిన్నెవడో ఒక ఎమ్మెల్యేగా పనిచేశాడు, ప్రజలు ఓడించారు. అతను చెప్తూ ఉన్నాడు, మళ్ళీ ఈసారి 2029లో నేను గెలవంగానే నా ప్రథమ ప్రయారిటీ ఏంటి అంటే అందరినీ వేసేస్తా అని చెప్తున్నాడు. ఆడు గెలవంగానే అందరినీ వేసేస్తాట. ఓట్లు వేసినాడు అందరినీ. నువ్వు అసలు ఇంకా నిన్ను గెలిపిస్తే నేను ఆ ప్రాజెక్టు తెస్తా, ఈ ప్రాజెక్టు తెస్తా, రోడ్డు వేస్తా, మంచినీళ్ళు ఇస్తా, యూత్కి ఉద్యోగాలు ఇప్పిస్తా అని చెబుతావా? అందరినీ వేసేస్తా అంటావా? ఇది ఈ జర్నలిస్ట్కి మరి ఇప్పుడు నేను చెప్పినవన్నీ అంటే చంద్రబాబు యాంగిల్ చెప్పాను, జగన్మోహన్ రెడ్డి నేరాలు ఎట్లా ప్రోత్సహిస్తున్నాడో చెప్పాను. జంజీ దేన్ని కోరుకుంటుంది మిత్రమా? నేరాలు చేసే వాళ్ళని కోరుకుంటున్నదా? జంజీ అంటే నేరస్తుల వర్గం గ్రూపు అనుకుంటున్నావా? జంజీ అంటే నీ డెఫినేషన్ వీళ్ళు నేరాలు చేసి బతికేవాళ్ళు అనుకుంటున్నావా? జంతర్ మంతర్లో నరేంద్ర మోడీ ఈ 2 క్లియర్ కట్గా డివైడ్ చేసి చూపించాడు. జంజీ ఏంటి, జంజీ ఏమడుగుతున్నది, జంజీ అడిగే వాటిని నేను ఫుల్ఫిల్ చేస్తాను, ఈ నేరస్తులు అడిగింది నేను ఫుల్ఫిల్ చెయ్యను అని చెప్పి నరేంద్ర మోడీ స్టబర్న్గా కూర్చొని ఉంటే నరేంద్ర మోడీ చెప్పిన ఆర్గ్యుమెంట్ తోటి సుప్రీంకోర్టు ఏకీభవించింది. అంటే జంజీ పేరుతో జరిగే అరాచకాన్ని స్పష్టంగా విడదీశాడు ఆయన. ఎగ్జాక్ట్లీ నేను చెప్తున్నది అది. జంజీని సపరేట్ చేశాడు, రప్ప బ్యాచ్ సపరేట్ చేశాడు. జంజీ సపరేట్ గా ఉన్నది, నేరస్తులు సపరేట్ గా ఉన్నారు. ఈ డివిజన్ తెచ్చింది నరేంద్ర మోడీ. ఈ డివిజన్ ని తెచ్చింది కాదు, చూపించింది. ఈ డివిజన్ ని ప్రపంచానికి చూపించాడు. ఈ రోజున జంజీ పేరుతో వచ్చి నేరాలు చేసే వాళ్ళ మీద నరేంద్ర మోడీ కేసులు పెడుతున్నాడు. వాళ్ళ మీద కేసులు విత్డ్రా కాదు కదా, బలమైన కేసులు పెడుతున్నాడు. వాళ్ళ నేరాలను నిరూపించే పనిలో ఉన్నారు. మిత్రమా, అర్థం చేసుకో. జంజీ ఏంటో, జంజీ ఆస్పిరేషన్స్ ఏంటో, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నది ఏంటో క్లియర్ కట్గా తెలుసుకో. ఇటువంటి ప్లాంటెడ్ స్టోరీలు రాయమాక. నీ ఉద్యోగాన్ని కాపాడుకోవటానికి నువ్వు తప్పుడు సమాచారాన్ని సమాజంలోకి పంపించమాక. ప్లాంటెడ్ స్టోరీస్ గురించి, జంజీ గురించి అద్భుతంగా విశ్లేషించిన సత్యమూర్తి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ వీడియో విన్న తర్వాత జంజీ అంటే రప్ప బ్యాచ్ ఏంటి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ నమస్కారం.